अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। तेलुगु समझ में आता, उर्दू समझ में आता? उर्दू अच्छा समझ में आता नहीं? कौन सी जबान मुसलमानों का है? उर्दू है या अरबी है या इंग्लिश है या हिंदी है? कौन सी लैंग्वेज? अरबी। मुसलमानों का नहीं है। मुसलमानों का लैंग्वेज जो होती है वो इलाका इलाका जानते हैं ना? एरिया 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 और वो कौम की खासियत की वजह से होती है। అంటే జబాన్ భాష అనేది ఆ ప్రదేశం బట్టి అక్కడ ప్రజలు మాట్లాడే అటువంటి ఆ జాతి ప్రజలు బట్టి ఉండేదే భాష. భాష ప్రత్యేకంగా ముస్లింలకు ఇదే అని చెప్పి ప్రత్యేకంగా నా మాట అర్థం చేసుకోండి, ప్రత్యేకంగా ముస్లింల కొరకు ఇదే భాష అని చెప్పి ఎక్కడ చెప్పబడలేదు. కానీ అల్లాహకు చాలా ఇష్టమైనటువంటి భాష ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాట్లాడే భాష, దైవదూతలు మాట్లాడే అటువంటి భాష, దైవ ప్రవక్త వారి యొక్క శిష్యులు మాట్లాడే భాష అరబిక్. ఏంటిది? అరబిక్. 2024లో ఆగస్టులో నేను ఉమ్రాకి వెళ్ళాను. అల్లాదే వల్ల బ్యాచ్ తీసుకున్నాను. లిఫ్ట్లో నాకు ఎక్కువ ఎందుకు అలవాటు అంటే తెలుగు మాట్లాడటం. మా ఇంట్లో ఎక్కువ తెలుగు అలవాటు. ఏం అలవాటు మా ఇంట్లో? తెలుగు అలవాటు. మీ ఇంట్లో ఎక్కువ ఉర్దూ అలవాటు మీ అందరికి, అంతే కదా? మీ అమ్మా నాన్న వాళ్ళంతా ఉర్దూ మాట్లాడారు, ఉర్దూ బాగా వస్తుంది మీకు. మా అమ్మ నాన్న వాళ్ళంతా తెలుగు మాట్లాడారు, తెలుగు బాగా వస్తుంది నాకు. అందుకే హజరత్ కూడా ఇప్పుడు నన్ను అత్తిల్ నుంచి పిలిపించారు అఫ్రోజ్లో ఇక్కడ తెలుగు బయాన్ చేయాలని. ఇక్కడ కాదు, ప్రొద్దుటూరులో చెప్తున్నా. అంటే భాష అనేది ఆ వాతావరణం బట్టి ఉంటుంది. ఈ ఉమరాకి వెళ్ళినప్పుడు నేను నా స్నేహితుడితో, ఇప్పుడు నేను మౌలానాతో కూడా తెలుగు ఎక్కువ మాట్లాడతాను. ఇంత ఎందుకు మాట్లాడతాను తెలుగు? ఉర్దూ ఎందుకు మాట్లాడినంటే, ఉర్దూ అంటే మీకు కోపం అంటే కాదు, ఉర్దూని తుకడా చేయకూడదని నా యొక్క ఆవేదన. అంతే. ఏం చేయకూడదని? टुकड़ा नहीं करना. आए तो बात करो, ना आए तो छोड़ डालो, नो प्रॉब्लम. लेकिन वो लैंग्वेज को टुकड़ा कर दो, तुम्हें बिरयानी बना डाल दो, खिचड़ी बना डाले, समझो. वो भाषा आयस वाले सुन को सर दीवार को मार लेते. छोड़ डाल रहा बाबा, तू बात करना कहेंगे. అర్థమైందా నా మాట? అర్థం కాలేదు. నేను ఒకసారి మా మౌలానా వస్తున్నారు. గురువు గారు వచ్చినప్పుడు ఏమనాలి, ఏ పదాలు వాడాలి? వస్తాద్ ఆరే అనాలా, వస్తాద్ ఆతా హై అనాలా? ఆతా హై అంటారా? ఆతే హై అంటారా? ఓకే. నాకు తెలీదు. నేనేమన్నానంటే మౌలానా ఆతా హై అన్నాను. మౌలానా ఆతా హై అంటే వస్తున్నాడు అని అంట, ఏకవచనం. మళ్ళీ ఏకవచనం బహువచనం అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కొట్టుకోకండి. नहीं मार लेना बेटा, इकड़े मार डालते रहते, इंटिकी जाए तो कैसा मार डालते कि तुम्हें बहन. అర్థమైందా? నేను తెలుగు ఎందుకు మాట్లాడతాను అర్థమైంది కదా? ఎందుకు మాట్లాడతా? ఉర్దూని కిచిడీ చేయకుండా ఉండడం కోసం మాట్లాడతాను, అంతే. నాకు ఉర్దూ అంటే కోపం కాదు, తెలుగు ఒక్కటే ప్రేమ కాదు. ఓకేనా? అయితే నేను నా ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నాను, నయీం అని చెప్పి ఒక అబ్బాయి, తర్వాత ఆయన స్నేహితుడు, ఆయన బామ్మర్తో బావ అవుతాడు. ఆ కుర్రాడు ఇద్దరం వచ్చారు. నేను మాట్లాడుతున్నా, తెలుగులో మాట్లాడుతుంటే ఎవరో కడప ఒక 10 మంది బ్యాచ్ వచ్చారు. వాళ్ళు నా మాటిని క్యా తుమ్లా లదాపా క్యాజీ అన్నాడు. కాదు, పింజారీ క్యాజీ అంది ఆవిడ.
ఎందుకంటే మాకు ఎక్కువ మా లైఫ్ 18 years వరకు నేను క్రిస్టియానిటీలో ఉండిపోయా. ఎందులో ఉండిపోయా? క్రిస్టియానిటీ అంటే తెలుసు కదా, ఈసా అలైహిస్సలాంని దేవుడు అంటారు, నౌజ్ బిల్లా, అల్లా క్షమించుగాక. ఈసా అలైహిస్సలాం దేవుడు కాదు, ఈసా అలైహిస్సలాం దేవుని యొక్క ప్రవక్త. ఏమంటారు? దేవుని యొక్క ప్రవక్త ఈసా అలైహిస్సలాతు వస్సలాం. అందుకే యేసుక్రీస్తు గారు చాలా సందర్భాల్లో ఆ మాట చెప్తారు. ఆయన ఏమని? ఏ ప్రవక్త కూడా తన స్వగ్రామం యందు ఘనత పొందడు, అందుకోసమే నేను నా స్వస్థలమును విడిచి బయటికి వెళ్ళిపోతున్నాను అంటారు. మీకు అర్థం కలదని నాకు అర్థమైంది. కోయి నబీ అప్నీ మకాం పే ఇజ్జత్ नहीं बढ़ा सकते, इसीलिए मैं नबी बनकर भी मेरी मकाम मैं जिस जगह रहने का है उस जगह इसलिए छोड़ रहा हूं ताकि मेरी इज्जत बच सके. అర్థమైందా కొంచెమైనా? ఓకేనా? ఆవిడేమందంటే పింజారిగా అంది ఆవిడ నన్ను. అంతలో పక్కన ఉన్నాడు ఆ పిల్లోడు, ఆడేమన్నాడంటే తూ పింజారి అన్నాడు. क्या वैसा बात करते क्या जी? అంటే हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम अरबी बात कर रहे थे जी, तुम्हें उर्दू में बोल दे क्या, तुम्हें पिंजारी इतना फिर ऐसा है तो అన్నాడు. నేను అన్నా, ఒరే గొడవలు అయిపోతారా బాబు, నువ్వు అలా అనకరా నాయన, లేనిపోని కర్మ, మనం పుణ్యం కోసం వచ్చాం, పాపం మనం ఎందుకు అంత కట్టుకోవడం, లేదో అన్నారులే, నాకెందుకు, నాకు సంబంధం లేని విషయం రా అని చెప్పి ఆ కుర్రోడికి అక్కడ నచ్చ చెప్పి అక్కడ వదిలేసి ఆ విషయం. అంటే విషయం ఏంటంటే ప్రత్యేకంగా ముస్లింల భాష ఇది అని లేదు, కానీ అరబిక్ అల్లా మాట్లాడే భాష. ఖురాన్ అరబిక్ లో అవతరించింది. దైవదూతలు ఏం మాట్లాడతారు? ఇంగ్లీషా, హిందీయా, ఉర్దూవా? అరబిక్. దైవ ప్రవక్త వారి శిష్యులు అరబిక్. దైవ ప్రవక్త వారి బోధనలు హదీసులు ఏ భాషలో ఉన్నాయి? అరబిక్. అరబిక్ తర్వాత మనం చాలా ఎక్కువగా ఇస్లాం యొక్క గ్రంథాలను ఏ భాషలో చూస్తామంటే ఉర్దూలో చూస్తాం. ఎందులో చూస్తాం? ఉర్దూలో చూస్తాం. ఎక్కువ ఉర్దూ భాషలో ఇస్లామిక్ పుస్తకాలు ఉండేవి. ఒక టైంలో నాకు ఉర్దూ అర్థం కాలేనప్పుడు ఉర్దూ ప్రసంగాలు వింటూ ఏడిచేసేవాడిని. ఎందుకంటే వాళ్ళు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేవారు, బిలాల్ రదియల్లాహు అన్హు అనేవారు, ఉమర్ బిన్ ఖత్తాబ్, ఆ పేర్లు తప్ప నాకు ఇంకేం అర్థమయ్యేది కాదు. నాకు బాధతో ఏడుపు వచ్చేది. అల్లా, ఆ భాష నాకు అర్థమైతే నీ ఇస్లాం గురించి నేను తెలుసుకుంటాను కదా, నేనేం పాపం చేశానని నాకు ఉర్దూ రాకుండా చేసేవల్ల అని చెప్పి బాధపడేవాడిని అల్లాతో. అల్లా తబారక్ తఆలా ఆయన దయా కరుణ అల్హమ్దులిల్లా ఇప్పుడు ఉర్దూ మాట్లాడతాను వచ్చి రాంది, కానీ పర్వాలేదు, తుకడా అంత దారుణంగా చేయను, కిచిడి అంత దారుణంగా చేయను అల్లా దయ వల్ల. అలాగే ఉర్దూ చదువుతాను నేను అల్లా దయ వల్ల అల్హమ్దులిల్లా. అంటే విషయం ఏంటంటే తడప్ రహేగా అల్లా హిదాయత్ అతా ఫర్మాయేగా. అంటే తపన మనలో ఉంటే అల్లా తప్పకుండా మనకి రుజుమార్గం అనేది చూపిస్తాడు. అంటే తపన ఉండాలి. ఏ విషయంలో తపన ఉండాలి? మొట్టమొదటిగా మీరు ఇక్కడ ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో మీలో, నాలో, మనందరిలో కూడా ఉండాల్సింది ఏంటంటే మేము ఇస్లాం యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఇస్లాం యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవాలి. నేర్చుకుందామా? ఇన్షాల్లా నేర్చుకోవాలి. ఇక్కడ ఒక మాట క్లియర్ చేయాలి నేను భాష గురించి. ఏది ఏమైనప్పటికీ ఉర్దూ మాట్లాడిన వాళ్లే ముస్లింలని కానీ, అరబ్బీ మాట్లాడిన వాళ్లే ముస్లింలని కానీ, హిందీ మాట్లాడిన వాళ్లే ముస్లింలని కానీ ఎక్కడా లేదు. భాష ఏదైనా సరే భావం కలవాలి. భావం ఏం కలవాలి? మంది కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. అల్లా తప్ప వేరు ఆరాధ్య దైవం లేడు. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా యొక్క చివరి ప్రవక్త, ఆఖరి ప్రవక్త, అంతిమ ప్రవక్త. ఈ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత వేరే ప్రవక్తలు ఎవరు లేరు, రారు. అందుకే ఖురాన్ మజీద్ లో సూరా అహ్జాబ్ వాక్యం 40లో అల్లా తబారక్ తఆలా చెప్పాడు. దాని సారాంశం ఏమిటి? హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీ పురుషుల్లో ఎవరికి తండ్రి కాదు, ఆయన ప్రవక్తల పరంపరను అంతము చేసే చివరి ప్రవక్త, ఆఖరి ప్రవక్త. ఎన్నో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం? ఎన్నో ప్రవక్తమా? ఎన్నో ప్రవక్త, ఆఖరి ప్రవక్త. గట్టిగా చెప్పండి, డబ్బులేమి అడగని నేను గట్టిగా చెప్తే.
ఆఖరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మనందరి యొక్క సృష్టికర్త అల్లాహ్. మనందరి యొక్క సృష్టికర్త ఎవరు? అల్లాహ్. ఆ అల్లాహ్, ఆ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆయన గురించి కొద్దిమంది మన స్నేహితులు మనతో వెటకారం మాడతారు. తుమారా అల్లా దిక్తా నీకే అని. బోల్తేనే బోల్తే బోల్తేని కదా, అంటారా లేదా? అబద్ధం చెప్పొద్దు, అంటారా లేదా? తుమారా అల్లా దిక్తా నీకే, మీ అల్లా కనిపించడేంటి అంటారు కదా మా పిల్లలతోటి, అంటారు కదా. నేను అబద్ధం ఆడుతున్నానా? అందరూ ఇదే అంటారు కదా. విషయం ఏంటంటే అల్లా ఎందుకు కనపడడు అంటే, అల్లా ఖురానే మజీదులో అంటాడు, అల్లా తబారక తఆలా అల్లాహు నూరు సమావాతి వల్ అర్ద్. అల్లా భూమి ఆకాశాల మధ్య వెలుగై ఉన్నాడు. అల్లా ఎలాగా ఖురానే మజీదులో అల్లా చెప్పాడు, ఏ యొక్క కళ్ళు కూడా ఆ దైవాన్ని, ఆ సృష్టికర్తని, ఆ అల్లాని చూడలేవు. ఆ అల్లా సమస్త లోకాలను, సమస్త జీవరాశులను, ప్రతి ఒక్కరిని కూడా చూడగలవాడు. ఆయనే అల్లా. ఆయనే. మామూలుగా మనం ఒక సూర్యుడు, అల్లా సృష్టిలో ఒక సృష్టి, అది ఎవరు? సూర్యుడు. ఆ సూర్యుడిని ఇలా డైరెక్ట్ గా చూడగలమా మనం? చూడగలమా? చూడలేం కదా. కెరేత్ మూలన మళ్ళీ ఆ సూర్యుని మనం చూడలేం. ఎందుకని? ఆ సూర్యుడు యొక్క కాంతి మన కళ్ళకు తట్టుకునే అంత అనుకూలంగా ఉండదు, తట్టుకోలేం మనం. మరి సూర్యుడినే మనం చూడలేకపోతే ఈ సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, మానవుల్ని, జిన్నాతుల్ని, సకల చరాచర జీవరాశులన్నింటినీ పుట్టించినటువంటి అల్లాని మనం చూడగలమా? नाश्ता करे नहीं अम्मा, सुबह को बेहतर नहीं तुम्हारा अम्मी क्या अम्मा अंतेना आड़ అలాగే అన్నాడు. వయసు పెద్దలు అదరదు కిలాయి విని అమ్మి బేద్దరే बेहतर है अम्मी हमारे को यहाँ पढ़ो बोल के छोड़ डाल दो. मैं ज्यादा बात नहीं करता है. अल्लाह కనపడడు. అల్లాహ్ కనపడడు. మనకి చూసే శక్తి కూడా లేదు ఈ భూలోకంలో. ఇక్కడ కనపడడు. మరి స్వర్గంలో అందరికీ కనపడతాడు. అక్కడ కనపడే భాగ్యం అల్లాహ్ ఇస్తాడు. చూసే శక్తి కూడా మనకు అల్లాహ్ ఇస్తాడు ఇన్షాఅల్లాహ్. ఎక్కడ? స్వర్గంలో. అందుకే హదీసులో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏమిటంటే, మనందరం కూడా ఇన్షాఅల్లాహ్ స్వర్గంలో వెళ్ళిన తర్వాత అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఎందుకని? ఇక్కడ జీవితం కష్టం కదా. ముస్లింగా బ్రతకడం అంటే కష్టమా కాదా? కాదా? అబద్ధం బోల్లకు, నిజం బోల్. ఒకళ్ళిద్దరు అలాగ అంటారు కానీ ఎక్కువ మంది పిల్లలు ఐసాజ్ బోల్దే. అందరి సే ఏక్ రహతా, ఉప్పర్ సే ఏక్ రహతా. ऊपर से क्या आता? नहीं लो हजरत, अच्छा से हजरत, लाइफ है बहुत अच्छा रहता ला. अंदर क्या रहता? हमारा अम्मी माँ डालते कभी चुन्नी डाल लो रही, बुर्का डाल लो रही, फैशन ड्रेस डालना को रही बोल के इज्जत मेरा मेरा जान का अड़ता बाबू है. अंदर से ऊपर को हाँ 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 तुम्हें भले सर करता नहीं, अयो तुम्हें कैसा बोले तो ऐसा जबा ऊपर పైకి ఎలా అంటాం? ఏమని? అయ్యో అమ్మ నువ్వు ఎలా చెప్తావా? అబ్బరు మీరు ఎలా చెప్తే అలాగా. లోపలేమో ఎప్పుడు చున్నీ దాల్లో బోల్దిగా అమ్మి లోపల. కానీ ఇక్కడ లైఫ్ ఏదైతే ఉందో ఇది అల్లాహ్ చెప్పినట్టుగా గడిపితే పరలోకం బాగుంటుంది, ఇహలోకం బాగుంటుంది. పరలోకం కూడా బాగుంటుంది, ఇహలోకం కూడా బాగుంటుంది. ఇహలోకం ఎలా బాగుంటుంది చెప్పనా? ఉదాహరణకి ఏ బచ్చో ఓ బచ్చో పిచ్చే వాళ్ళే బచ్చో, ఇక్కడ అల్లాహ్ తబారక్ తఆలా ఆడపిల్లలకి బుర్కా వేసుకోమన్నాడు. ఏం వేసుకోమన్నాడు? బుర్కా. जो भी औरतों के ऊपर अटैक करते हैं, नुकसान करते हैं, जबरदस्ती उनको तकलीफ देते हैं, बुर्का पहनने वाले औरतों को देते, बुर्का ना पहनने वाले औरतों को देते. बुर्का नहीं पहनने वाले को देते. करेक्ट అంటున్నానా? బుర్కా అంతేనా?
మాషాల్లా, సుబ్హానల్లా. అర్థమైపోయింది కదా. 100 మాటలు వద్దు, ఒక్క మాట చాలు. అవతల ఎవరైనా ప్రశ్నలు అడిగారు అనుకో, 100 ప్రశ్నలకు 100 జవాబులు ఉండకూడదు, ఒక్క జవాబు ఇవ్వాలి. ఎలాగా? అమ్మోయ్, ఈ పిల్లలు ఖతర్నాక్ వీళ్ళకి, తెలుసు వీళ్ళకి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే బచ్చో, మనం స్కూల్కి వెళ్తున్నాం కదా. మీరు ఎంతమంది స్కూల్కి వెళ్ళే ఉన్నారు ఇంగ్లీష్ మీడియంకి? చేయొద్దండి. ఇంగ్లీష్ మీడియం మామూలు బయట స్కూల్లో. మాషాల్లా, ఏంటి అందరూ స్కూల్కి వెళ్తారా? అందరూ సుబ్హానల్లా, మాషాల్లా. వెళ్ళాలి, చేతిండండి. ఖచ్చితంగా చదువుకోవాలి. ఇహలోకం యొక్క చదువు కూడా మనకు అవసరం. ఇక్కడ ఏదైతే మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిస్తారో ఈ చదువులు మనకు అవసరం. ఈ చదువులతో పాటే ఇస్లాం యొక్క చదువు కూడా అవసరం. ఇస్లాం యొక్క చదువు కూడా అవసరం. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ మీడియం వల్ల ఇహలోక పరంగా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి అన్నీ పూర్తవుతాయి. ధార్మిక పరంగా ఏవైతే జీవితంలో సత్ప్రవర్తన మనలో రావాలో ఆ సత్ప్రవర్తన మనలో వస్తుంది. తద్వారా ఇహలోక జీవితం బాగుంటుంది, పరలోక జీవితం బాగుంటుంది. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందమ్మా? ఇహలోక చదువు వల్ల ఇక్కడ అవసరాలన్నీ మనకు తీరుతాయి. చదువు లేదనుకోండి మనం ఏమైపోతాం? ఉదాహరణకి రాత్రి నేను మచిలీపట్నం ఎర్రగొంట్ల ట్రైన్ ఎక్కబోయి నర్సాపురం ఎర్రగొంట్ల ట్రైన్ ఎక్కేసా. నెంబర్ చూడలేదు నేను, ఇంతకీ 2 కూడా ఎర్రగొంట్లనే ఉంది. ప్రాబ్లం ఏంటి? నెంబర్లో తేడా వచ్చింది. అది 1వ నెంబర్ ప్లాట్ఫార్మే, ఇది 1వ నెంబర్ ప్లాట్ఫార్మే. నేను ఎక్కబోయేదేమో 9:25, ఇదేమో నేను ఎక్కిందేమో 9:15కి. 9:15 9:20, ఒక 5 మినిట్స్ తేడా. నేను ఆ ట్రైన్ ఈ ట్రైన్ ఎక్కేసా. మళ్ళీ అల్లా దయాన్ని అల్హమ్దులిల్లాహ్, అల్లా కరుణించాడు. మళ్ళీ ఏం చేశారంటే, నా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, అబ్దుల్ రెహమాన్ అని, నో ముస్లిం, ఇస్లాంలోకి వచ్చాడు అబ్బాయి, తెనాలి. వాడికి ఫోన్ చేశా, ఒరే తెనాల్లో నా నెక్స్ట్ స్టాప్ అంటరా, ఇలాగా ట్రైన్ వేరేది ఎక్కేసానరా, 1వ నెంబర్ ప్లాట్ఫార్మే అంట, అది కూడా అదేమో 9:25 గంట నేను ఎక్కాల్సింది, ఇదేమో 9:15 గంటరా. నేనేమనుకున్నానంటే కరెక్ట్ గా టైంకి వచ్చేసిందేమో అని చెప్పేసి ఎక్కేసానరా. దానికి దీనికి పేర్లు కూడా సేమ్, మచిలీపట్నం. దీనికి కూడా ఏంటి, మచిలీపట్నం ఎక్కడ మూలనది తీసింది? మచిలీపట్నం టు ఎర్రగుంట్ల, సారీ, మచిలీపట్నం టు ఎర్రగుంట్ల, నర్సాపూర్ టు ఎర్రగుంట్ల. పేర్లు 2 ఉన్నాయి, ఎలాగే ఉన్నారో ఎక్కేసానరా నేను చెప్పంటే, ఆ అబ్దుల్ రెహమాన్ ఏం చేశాడంటే, అక్కడ తెనాల్లో ప్రశాంత్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు, సారీ లక్ష్మణ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఆడి ఫ్రెండ్. వాడికి 10th దాకా ఆడిద్దరు ఫ్రెండ్స్ అంట, ఇప్పుడు కూడా వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు. ఆడికి ఫోన్ చేస్తే ఆడు నన్ను తెనాలి నుంచి గుంటూరులో డ్రాప్ చేస్తే గుంటూరులో ట్రైన్ పట్టుకొని అప్పుడు ఎక్కాం. బిస్మిల్లా, అల్లా దయా. అంటే ఇహలోక చదువు కూడా మనకు ఉండాలి. మనం బాగా చదువుకున్నాం అనుకో, పోలీస్ అవ్వచ్చు. ఏమవ్వచ్చు? పోలీస్ ఎవరవుతారు రా? అవుతావా? మాషాల్లా, అవ్వాలి. నేను కొద్దిమందిని చూశాను డిపార్ట్మెంట్లో, వాళ్ళు ఖురాన్ కంఠోపాఠం కూడా చేసేసారు, పోలీస్ కూడా అయిపోయారు. ఖురాన్ కంఠోపాఠం హాఫీజ్ ఓ పక్క, పోలీస్ డిపార్ట్మెంట్ ఓ పక్క, ఆలిం అడ్వకేట్. కేరళలో ఒక మదర్సా ఉంది. ఆ మదర్సాలో ఇంచుమించు 25 నుంచి 30 మంది ధార్మిక పండితులు అడ్వకేట్లు అయ్యారు. ధార్మిక పండితులు లాయర్లు అయ్యారు. ఏమయ్యారు? లాయర్స్. అందుకోసమే చదువుకోవాలి. ఇస్లాం యొక్క చదువు ఉంటే మనలో మంచి ప్రవర్తన, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, అక్క చెల్లెలతో ఎలా ఉండాలి, ఇరుగు పొరుగు వాళ్ళతో ఎలా ఉండాలి, బంధువులతో ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుస్తాయి మనకి. ఎందుకంటే ఇది వరకు రోజుల్లో అవన్నీ కూడా ఉండేవి. మన పుస్తకాల్లో మేము చదివేటప్పుడు చాలా ఎక్కువ సబ్జెక్టులు అవి ఉండేవి. ఇప్పుడు బాగా తగ్గిపోయింది. అందుకోసం దీని యొక్క చదువు కూడా ఉండాలి, ఇహలోకం యొక్క చదువు కూడా ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏమిటంటే, స్వర్గంలో అందరూ చాలా సంతోషంగా ఉంటారు. అల్లాహ్ తబారక్ తఆలా అంటాడు, మీకు ఇంకేమైనా వరాలు కావాలంటే
స్వర్గవాసులు అందరూ అంటారు, వల్ల మమ్మల్ని నరకం నుంచి రక్షించావు, స్వర్గంలో ఎన్నో బహుమానాలు ఇచ్చావు, ఇంకేం కావాలల్లా మాకు అంటే అల్లా తబారక్ తఆలా అంటాడు ఏమని, నా ముఖ దర్శనం మీకు వద్దా అని చెప్పి అంటాడు. మీరు నన్ను చూడరా అని అడుగుతాడు అల్లా. అనగానే అందరూ కూడా ఆనందపడిపోతారు, అల్లా నిన్ను చూడకుండా వదలతామా మేము, ఎలా నిన్ను చూసే భాగ్యం ఇవ్వని చెప్పాను. కానీ రిజ్వాన్ అనేటువంటి ఒక దైవదూత ఉంటారు. ఏం పేరు? ఎవరికన్నా ఉందా ఈ ఊర్లో రిజ్వాన్ అనే పేరు? రిజ్వాన్. ఆ దైవదూత 70,000 పరదాలు వెలుగుతో నిండినవి తొలగించగానే అల్లా యొక్క దర్శనం చేసుకొని అందరూ కూడా సజ్దాలో పడిపోతారు, మైమరిచిపోతారు అన్నమాట. అంటే పరలోకంలో, స్వర్గంలో ఇన్షాల్లా మనందరం అల్లాని చూస్తాం. ఇహలోకంలో మనందరం దైవాన్ని చూసే శక్తి మనకి ఉందా లేదా? మరి ఇప్పుడు దైవం అనేవాడు ఎవరు? ఇవి నా ఆఖరి మాటలు. మరి దైవం అనేవాడు ఎవరు అంటే, అల్లాకి పుట్టుక లేదు, చావు లేదు, ఆకలి లేదు, దాహం లేదు, కునుకు లేదు, నిద్ర లేదు, భార్యలు లేరు, బిడ్డలు లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే అల్లాకి ఈ భూమి మీద రూపం లేదు. నేను చెప్తాను, మీరు చెప్తారా ఇన్షాల్లా? అల్లాకి ఒకటి పుట్టుక లేదు. ఏం లేదు? చెప్పండి గట్టిగా. పుట్టుక లేదు, చావు లేదు, ఏం లేదు? ఆకలి లేదు, దాహం లేదు, కునుకు లేదు, నిద్ర లేదు, భార్యలు లేరు, బిడ్డలు లేరు, ఎవరితోటి అల్లాకి అవసరం లేదు. అల్లాకి ఈ భూమి మీద రూపం లేదు. అల్లాకి ఈ భూమి మీద రూపం లేదు. ఎవరైనా చెప్పారు అనుకోండి మనకి, మీ అల్లా కనపడి ఏంటంటే చెప్పాలి, దైవం అంటే ఇలా ఉండాలి, దైవం గుర్తులు ఇవి, ఆయనకి పుట్టుక లేదు, చావు లేదు, ఆకలి లేదు, దాహం లేదు, కునుకు లేదు, నిద్ర లేదు, భార్య లేరు, బిడ్డలు లేరు, ఈ లోకంలో ఎవరితో ఆయనకు అవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అల్లాకి భూమి మీద రూపం లేదు, ఆయనే దేవుడు అని చెప్పేసి మనం చెప్పగలిగితే అర్థమైపోద్ది అలాగా. అయ్యి బాబోయ్ అదా, అందుకేనా మీ అల్లాకి రూపం ఉండదని చెప్పి. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ఎక్కువగా కొద్దిమంది ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఈ మధ్య స్కూళ్ళల్లో ఆడపిల్లల హక్కులు ఇస్లాం అణిచివేస్తుంది అని చెప్పంటారు. ఆడపిల్లల యొక్క హక్కు ఇస్లాం అణిచివేస్తుంది అంటారు. ఏమేస్తుంది? అణిచేస్తుంది అంటారు. కానీ అణిచివేయడం కాదు, ఇస్లాంలో ఇచ్చిన హక్కులు ఏ యొక్క ధర్మంలో కూడా ఇవ్వలేదు. అన్ని హక్కులు ఇస్లాం ఆడవాళ్ళకి ఇచ్చింది. చదువుకునే హక్కు ఇచ్చింది, ఆస్తిలో హక్కు ఇచ్చింది, చదువుకునే హక్కు ఇచ్చింది. పెళ్లి విషయంలో కూడా అమ్మాయి అంగీకారం లేకపోతే పెళ్ళి అవుద్దా? పెళ్ళి అవుద్దా? ఒక్క మాటలో చెప్పాలంటే ఆడవారికి ఇస్లాం చాలా ఎక్కువ హక్కులు ఇచ్చింది. కాకపోతే కొద్దిమంది నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారు. ఏమంటారంటే, మీరు బురకా తొడిగేసి ఆడపిల్లలు నలిచేస్తున్నారు, ఇప్పుడు తిరగాల. ఒకప్పుడు అనాగరికులుగా ఉండేవాళ్ళు మానవులు, వాళ్ళు వస్త్రాలు లేకుండా ఉంటే ఆకులు కట్టుకునేవారని చెప్పి చదివాం. అనాగరికత నుంచి నాగరికత వైపు వచ్చారు, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు వచ్చారని చెప్పి చదివాం. ఇప్పుడు మళ్ళీ జ్ఞానం నుంచి అజ్ఞానం వైపు వెళ్తామంటున్నారు కొద్దిమంది. మా ఇష్టానుసారం బట్టలు వేసుకుంటాం, మేము ఎలా పడితే అలా ఉంటామంటే సర్వనాశనం మనమే అయిపోతాం. ఎవరైపోతారు? మనమే నాశనం. అందుకోసమే ఇస్లాం యొక్క ధర్మం ఆడవారికి చాలా విలువ ఇచ్చింది, ఆడవారికి చాలా హక్కులు ఇచ్చింది. ప్రవక్త గారు ఏం చెప్పారు? తల్లి పాదాల కింద స్వర్గం ఉంది అన్నారు. ఆడవారి హక్క కాదా? గొప్ప కాదా? ప్రవక్త గారు అన్నారు, ఎవరికైతే 3 కూతుర్లు పుడతారో, వారితో మంచిగా ప్రవర్తిస్తారో ఆ వ్యక్తి నేను స్వర్గంలో ఇలా పక్కపక్కన ఉంటామన్నారు. అంటే ఆడవ పిల్లల్ని బాగా పెంచితే స్వర్గంలో నేను వాళ్ళు పక్కనే ఉంటామని ప్రవక్త గారు చెప్పారా లేదా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్క షీమ, ఎవరు? షీమ ప్రవక్త గారు అక్క. ఆమె వస్తే ప్రవక్త గారు ఎంత గౌరవించేవారంటే లేచి నిలబడి తమ ఒంటి మీద ఉన్నటువంటి దుప్పటి కింద వేసి అక్క కూర్చోనేవారు. జాగా జాగా నైతే యా దాల్దా జాకరే బాబా. అర్థమైందా? అంటే ఇస్లాం ఆడపిల్లలకి గౌరవం ఇచ్చిందా, గౌరవం తగ్గించిందా? కదా. అయితే కొద్దిమంది ఈ రోజుల్లో ఎలా చెప్తున్నారంటే,
ఇస్లాం మంచి మతం కాదు, ఇస్లాం మంచి ధర్మం కాదు అని ప్రచారం చేస్తున్నారు. మనం ఏంటంటే మన మంచి ఆచరణతోటే వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఎలా చెప్పాలి? నోటితో చెప్పనవసరంలా మన ఆచరణే వాళ్ళకి సమాధానం. అఫ్రోజ్ గారు వాళ్ళ ఇద్దరు పిల్లలు వస్తారండి, ఇద్దరు కూతుళ్ళు డైరెక్ట్గా కాలేజీలో దిగుతారు, చదువుకుంటారు, మగపిల్లలతో కూడా మాట్లాడరండి. ఏమన్నా అవసరమైన పుస్తకాలు ఆడపిల్లలతో అడుగుతారు, తీసుకుంటారు, మళ్ళీ ఆడపిల్లలకి ఇచ్చేస్తారు, వెళ్ళిపోతారు. చాలా గౌరవంగా ఉంటారండి ఆ పిల్లలు. ఇది కావాల్సి, ఇది అవసరం. దాని గురించే అల్లా దయ వల్ల మనం స్కూల్కి వెళ్ళాలి, కాలేజీలకు వెళ్ళాలి, బాగా చదువుకోవాలి. కానీ పద్ధతి, ఇస్లాం యొక్క పద్ధతి విడిచిపెట్టకూడదు. ఇస్లాం యొక్క పద్ధతి విడిచిపెట్టకూడదు. దాని ద్వారా ఆగండి వెళ్ళిపోతే తుమే भी चल जाते కడో మై भी चल जाते తుమే भी चल जाओ మై भी चल जाते అమ్మా. దాని గురించి ఏంటంటే మనము మన యొక్క ఆచరణ సరిగ్గా ఉండేలా చేసుకోవాలి. ఈ రోజుల్లో ఏంటంటే చిన్న చిన్న పిల్లలకి చెడ్డ అలవాట్లు వచ్చేస్తున్నాయి. దానికి రెండు కారణాలు. ఒకటి టీవీ, ఒకటేంటి క్యా బచ్చో, రెండోది వాతావరణం, మాహౌల్. రెండోది ఏంటి? వాతావరణం, మాహౌల్. అందుకోసం మనం మంచి వాతావరణంలో ఉండాలి. టీవీకి ఫోన్కి దూరంగా ఉండాలి. టీవీకి ఫోన్కి దేనికి దూరంగా ఉండాలి? టీవీకి ఫోన్. కానీ కొద్దిమంది పిల్లలు ఎలాగంటే మై ఫోన్ దేఖతే రహతా అమ్మీ తుమ్ చల్ జా తుమే అంటది. క్యా బచ్చో, మగపిల్లలు అయితే ఇంక చూడడం అవసరంలా. ఆడి గేమ్ పెట్టాడంటే ఇంక అవతల ఏదొచ్చి ఎలా చచ్చిపోయినా అవసరం లేదు. ఆడి దబ్బ ఆడేస్తూనే ఉంటాడు. అరే మాల్ దాల్ రే, దాల్ దాల్ రే, ఒరే బ్లడ్ దే రే, అరే దాల్ దాల్ రే, మాల్ దాల్ రే, అరే మార్ దాల్ రే, దాల్ దాల్ రే అంటుంటాడు. దాని గురించి మాషాల్లా మీరందరూ ఇక్కడికి వస్తున్నారు, చదువుకుంటున్నారు, బాగా చదువుకోండి. మీ గౌరవం పోతే మీ తల్లిదండ్రులు గౌరవం పోయినట్టే, బాగా గుర్తుంచుకోండి. ఆఖరి మాట ఇది. क्या बच्चों, आखिरी बात सुनो, तुम्हारे इज्जत गया, तुम्हारे माँ बाप का इज्जत गया. क्या बच्चों, क्या बोलूं मैं? तुम्हारी इज्जत गया, तुम्हारी माँ बाप का इज्जत गया. शैतान क्या बोल देगा तो, शैतान क्या करता का तो आको बोलता. फातिमा कौन तो है यहाँ? है अम्मा फातिमा? हाँ ओके तीनों है. क्या अम्मा? फातिमा है, रिजवाना है, माशाल्लाह. क्या नाम कहीं को पूछूं बोले तो वो नाम नहीं रहे, सो नाम बोलना बोलते पूछूं मैं. सुमैया है यहाँ, सफिया है, अम्मा राबिया है. राबिया లేదు కదా? ఓకే, లేదు కాబట్టి గొడవ లేదు. राबिया के वास्ते एक बच्ची आको बोलती, राबिया तुम्हें कहते वो बच्चा बहुत पसंद करते हैं, कहते तुम्हें बात करे जाना. सही बोल दूं मैं, 100% स्कूल कॉलेजों में होते सो बात बोल दूं मैं. क्या बोलते? इन्हें के दलेंदर, वो दलेंदर का और एक दलेंदर तोड़ उन्हें बोलती. क्या बोल के? राबिया तुम्हें कहते बच्चा बहुत लाइक करते, बात करे जाना. चप्पल लेको मार डालता ऐसी बात दोबारा तुम्हें बोले तो बोला. एक बार ही बोलना, जिंदगी में तुम्हारे को वो बात नहीं लाना. मेरा बड़ी बेटी की शादी हुआ, मेरा बड़ी बच्ची को डिग्री फाइनल ईयर, एज आ गया, फौरन शादी कर डालो. अल्हम्दुलिल्लाह. अच्छा रिश्ता के लिए, अच्छा जोड़ा के लिए दुआ करना अल्लाह से, लेकिन इज्जत जाने का काम नहीं करना. जान निकल गया तो कोई परवाह नहीं. గౌరవం పోయే పని నేను చేయడం ఇది అసంభవం. నేను చచ్చిపోతాను కానీ నా గౌరవం పోయే పని నేను చేయను. ఎందుకంటే నా గౌరవంతో నా తల్లిదండ్రుల గౌరవం ఉంది. నా తల్లిదండ్రులు గౌరవంగా ఉండాలంటే నేను గౌరవంగా ఉండాలి. ఇది మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి మనం. అగౌరవమైన పని నేను చేయకూడదు ప్రాణం పోయినా. అది మగపిల్లలైనా గుర్తుంచుకోవాలి. మగపిల్లలైనా
మన స్కూల్కి వెళ్ళామంటే స్కూల్కి వెళ్ళామా చదువుకున్నామా వచ్చామా అన్నట్టు ఉండాలి. పరాయి ఆడపిల్లల్ని చూడటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో దగ్గరగా ఉండడం, करना हमें मर्द बच्चे मर्द की तरह रहना, औरतों में जाकर घुसता है समझो। आज में क्या बोलते तो क्या तो औरत क्या रे, औरतों में जाके फिरता, बोलते नहीं बोलते हमें औरत नहीं है मर्द है, इस वास्ते हमारे को मर्द दोस्ता रहना, बॉयज जो है बॉयफ्रेंड्स के साथ रहना, गर्ल्स जो है गर्लफ्रेंड्स के साथ रहना। लेकिन शैतान क्या कर दिया, बॉयजों को गर्लफ्रेंड से कर दिया, गर्ल्स को बॉयफ्रेंड से कर दिया। यहां आकर शैतान डाला, हमारा जिंदगी बर्बाद हो जाता है। इसीलिए कौन तो क्या तो ऐसी बात बोले चप्पल लेको मार दो। 36 పళ్ళు ఉంటాయో 32 ఉంటాయో 14 ఉంటాయి, నీ పళ్ళు నేను లెక్కట్లేదు కానీ పళ్ళన్నీ ఊడిపోతాయి बोला। जिंदगी में वो बात तुम्हारे पास आके बोलना का तो बढ़िया ना बाबा ये बच्ची के बोलना ना बाबा ये बात बोल है क्यों वास्ते बोले तो हमें इज्जत जाने का काम करे तो माँ बाप मर जाते, उसी दिन मर जाते, उसी दिन मर जाते। इसलिए बच्चों ये बात याद रखना कि माँ बाप को कभी इज्जत जाने का काम वैसे हरकतें नहीं करना। शैतान किसी को डाल दिया कट कर देना, अल्लाह से दुआ करना है अल्लाह मुझे हराम रास्ते में ना चला, दुआ करना। दुआ नहीं करे तो शैतान छोड़ते नहीं तुम्हारे को क्या मुझे क्या मेरे बच्चों के क्या किसी को छोड़ता नहीं, वो किसी को छोड़ देने। और पर्सनल प्रॉब्लम्स कभी भी फ्रेंड्स से शेयर नहीं करना, फ्रेंड्स कभी अच्छे नहीं होते, थोड़े लुच्चे भी रहते। हाँ तुम्हारा वो तुम्हें बोले नहीं वो रोज बात में तुम्हारा मक बोल दो तो जाको कहती ब्लैकमेल करती है, किसी को नहीं बोलना अल्लाह मेरे अंदर हराम ख्याल आ रहा अल्लाह ये ख्याल दूर कर दे बोल के अल्लाह से बोल देना, अल्लाह से दुआ करना, अल्लाह से बातें करना। हमें इतना अल्लाह से बात करना हमारे को दीवाना समझना लोग। हदीस में अल्लाह के नबी ने फरमाया तुम इतना अल्लाह का याद करो, अल्लाह का जिक्र करो, लोग तुम्हें पागल समझे। बोले तो कभी अल्लाह से बात कर दे रहा था, कभी मौका मिल गया अकेले रूम में अल्लाह से दुआ करना है अल्लाह तू मुझे बचा ले, मुझे हराम से बचाओ अल्लाह, हराम काइज से बचाओ अल्लाह। अगर हराम काइज ज्यादा आ जाते हैं तो फौरन माँ बाप से बोल देना मैं घर में रह के क्या पढ़ते, घर में रह के भी पढ़ सकते नहीं पढ़ सकते, वर्क फ्रॉम होम करते हैं ना जॉब, ऐसा ही हमें प्राइवेट होना भी बन सकते। अम्मी मैं नामहरूम मर्दों के साथ डायरेक्ट बोल अम्मी से, अब्बा से का तो अलग बात, लेकिन मेरा घर में रिवर्स मुझसे डायरेक्ट बोलते बच्चे, उन्हें अम्मी के वास्ते डर जाते, अब मैं अम्मी मार डालते, अब्बा ही तो परवाह नहीं समझते बोलते। बोल देना डायरेक्ट कि हराम ख्याल मुझे आ रहे, मैं बचना चाहती हूं, मैं घर में रह के प्राइवेट होना बंद ले दूं, तुम्हारे साथ में रहता हूं अम्मी बोल के अम्मी से बोल लेना या नहीं तो अब्बा से बोल लेना, लेकिन बेइज्जत होने की काम हरगिज हरगिज नहीं करना। क्योंकि हमारे इज्जत माँ बाप का इज्जत, हमारा बेइज्जत माँ बाप का बेइज्जत। अल्लाह तबारक व तआला हम सबको कहने सुनने से ज्यादा अमल करने की तौफीक अता फरमा दे। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व अला आलि मुहम्मद व बारिक व सल्लिम। रब्बना आतिना फिद दुनिया हसना व फिल आखिरति हसना व क़िना अज़ाबन्नार। अल्लाह हमारे गुनाहों को माफ फरमा, अल्लाह हमारे खताओं को दरगुजर फरमा, रहम का, करम का, फजल का, दरगुजर का, आफियत का मामला फरमा। सारी बातों के ऊपर हम सबको अमल करने की तौफीक अता फरमा दे। अल्लाह कहने के अंदर कमी पेशी को अपना फजल और करम से माफ फरमा दे। अल्लाह ये सारे बच्चे जितने भी हैं ये पूरे के पूरे बच्चे अल्लाह दुनिया में भी इज्जत की जिंदगी गुजारने की तौफीक दे, आखिरत में भी इज्जत की जिंदगी गुजारने की तौफीक दे। अल्लाह यहाँ पे जो मकतब चला रहे, जो मदरसा चला रहे, ये सारे वस्तादों की हिफाजत फरमा। अल्लाह रूहानी तौर पर भी हिफाजत फरमा, जिस्मानी तौर पर भी हिफाजत फरमा। अल्लाह ये वस्तादों की हिफाजत फरमा, बच्चों की भी हिफाजत फरमा। यहाँ पे जो भी बच्चे पढ़ के जाते अल्लाह ये बच्चे हजारों लोगों को रहबर बनने वाले बना दे अल्लाह, हजारों लोगों को रहबर बनने वाले बना दे अल्लाह। अल्लाह हमारी दुआ अपना फजल और करम से कबूल फरमा। जज़ल्लाहु अन्ना मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम बिरहमतिक या रहमान रहीम वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। बच्चों बातें समझ में आई मेरे, नहीं समझ में आई नहीं आई? कुछ बच्चों को समझ में नहीं आई क्योंकि छोटे बच्चे ना